నన్ను క్షమించు నరసింహ. లేదు, నీ పేరు చెప్పే అర్హత కూడా నాకు లేదు. నువ్వు నాకు దక్కలేదన్న ఆవేశంతో నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నించాను, కుదరలేదు. ఇప్పుడు నీ కళ్ళెదుటే నిన్ను చంపబోతున్నానని తెలిసి కూడా నువ్వు నన్ను చంపకుండా కాపాడావంటే నువ్వు మనిషివి కాదు, దేవుడివి. అన్ని అంటాననుకున్నావు కదూ? అనను. నేను అందరిలాంటి ఆడదాని కాదు, నీలాంబరిని. ఈ పగ 18-20 ఏళ్లే కాదు, నా ఆయుష్ మొత్తం కూడా కాదు. చివరికి నా ప్రాణమే పోయినా చల్లారదు. నువ్వు పెట్టిన ప్రాణభిక్షతో బతకడానికి నేను పని మనిషి వసంతుడిని కాదు.